పనస ముక్కల్ని సంవత్సరం కాలం పాటు ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తున్నాము. ముందుగా మసాలా, అల్లం, వెల్లుల్లి, అలాగే ధనియాలు, జీలకర్ర, లామగ్గలు, దాల్చిన చెక్క మిక్సీ జార్లో వేసుకోవాలండి. 2 ఆనియన్స్ తీసుకుని 2 ఆనియన్స్ కూడా మిక్సీ జార్లో తీసుకుని ఇందులో సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక వెజల్లో పనస ముక్కల్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తామండి. కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ని కలుపుకొని దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాము. ఇది కొంచెం మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం మగ్గిన తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేయాలి. ఈ వాటర్ అంతా ఎగిరి వరకు ఉంచుకోవాలండి. ఎప్పుడైతే మనకి వాటర్ అంతా ఎగురుతుందో అప్పుడు మనకి ఇది చల్లారిన తర్వాత మీరు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి సంవత్సర కాలం పాటు ఇది నిల్వ ఉంటుందండి. బిర్యానీకి కావాలన్నా ఎప్పటికప్పుడు మీరు ముక్కలు తీసుకుని చేసుకోవచ్చు.